కేసీఆర్ కంటే దారుణంగా కేసీఆర్ కనీసం 23% ఇచ్చిండు, మీరు 17% ఇస్తున్నారంటే బీసీలను అడుగడుగునా ఏ విధంగా మోసం చేస్తున్నారో చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. మెజారిటీ సర్పంచ్లు గెలవాలి, ఎమ్మెల్యేలకు కావాల్సిన మద్దతు ఇవ్వండి, అభ్యర్థుల ఎంపికలో స్థానిక లీడర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకురండి, అందుకు కావాల్సినటువంటి వ్యూహాలు అమలు చేయండి. ఈ ఫలితాలే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపులకు బాట. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. 2వ డీసీ అధ్యక్షులు పీసీ కమిటీ సమావేశం అంటూ చూస్తా ఉన్నాం కదా. సో మీరేమో సర్పంచ్లు ఎవరు చెప్పరాదురు, వేరే మెజారిటీ రెడ్డి సర్పంచ్లు గెలవాలి అని చెప్తే బాగుంటుంది. మెజారిటీ రెడ్డి సర్పంచ్లు గెలవాలి, అందుకోసం సమన్వయంగా పనిచేయండి అని చెప్పేసి చెప్తే బాగుంటుంది. అంతే తప్ప మీరు బీసీలను అడుగడుగున మోసం చేసి బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కకుండా చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు కదా రాహుల్ గాంధీను మీరు ఇద్దరు. సో ఇద్దరికి తగిన శాస్త్రి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ తగిన శాస్త్రి చేస్తారనడానికి మీరు ఎటువంటి అనుమానం కూడా పడకండి దయచేసి. ఖచ్చితంగా టైం చూసుకొని మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. సో మీరు కేసీఆర్ కంటే దారుణంగా కేసీఆర్ కనీసం 23% ఇచ్చిండు, మీరు 17% ఇస్తున్నారంటే బీసీలను అడుగడుగునా ఏ విధంగా మోసం చేస్తున్నారో చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది.